ఎన్టీఆర్ కి 100 కోట్లు ఇచ్చారట ఎంఎస్ ధోని. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎంఎస్ ధోని 100 కోట్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలోనే ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి ఆయన సిద్ధమైనట్టుగా సమాచారం. సో ఎంఎస్ ధోని క్రికెట్ లో రిటైర్మెంట్ ప్రకటించేసిన తర్వాత ప్రస్తుతం ఆయన సినిమాలకి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా ఆయన ప్రొడ్యూసర్ గా మారిపోయారు. సో ధోని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమాల్లో ఇప్పటికీ తమిళ్ వచ్చాయి. సో ఇప్పుడు తెలుగులో ఆయన ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు, అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో. అందుకే అడ్వాన్స్ గా మన ఎన్టీఆర్ కి 100 కోట్ల చెక్ ఇచ్చారట. సో ధోని లాంటి వ్యక్తి ప్రొడ్యూసర్ గా వస్తానంటే మన తారక్ సైలెంట్ గా ఉంటారా? ఓకే అనేశారు. సో ప్రాజెక్ట్ ఏంటి అన్న విషయాలు త్వరలోనే తెలుస్తాయి. ఒక తమిళ మ్యూజిక్ డైరెక్టర్ కి సంబంధించిన డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకున్నట్టుగా అయితే సమాచారం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం చెప్పే విషయాలు మనకు ఎంతో రెడీగా ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టే ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్ గా మారిపోయింది. అలాగే అభిమానులు కూడా ఎలాగైనా సరే మన జూనియర్ ఎన్టీఆర్ మంచి సక్సెస్ కొట్టాలని అయితే ఎదురు చూస్తున్నారు. ధోని ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుతున్నారు. సో ఎన్టీఆర్ ని కలిసినటువంటి ధోని ఖచ్చితంగా దర్శకుడి విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటామని, ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ ని పెట్టాలని అనుకుంటున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళని తీసుకోవాలని ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఆ ఎదురు చూసే వ్యక్తి ఎవరు ఏమిటన్న విషయాలు కూడా త్వరలోనే తెలుస్తాయి. సో దర్శకుడికి సంబంధించిన విషయాలు మాత్రం ప్రస్తుతం గోప్యంగా ఉంచారట. త్వరలోనే ధోని ప్రొడ్యూసర్ గా, ఎన్టీఆర్ హీరోగా ప్రకటించే అవకాశం ఉంది.